సో నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి రకరకాల ప్రామిస్లు చేశారు రాష్ట్ర ప్రజలకి. ఆ ప్రామిస్లన్నీ నెరవేర్చాలి అంటే ఇప్పుడున్న బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ కావాలన్న విషయం వాళ్ళకి తెలిసిందే. అయినప్పటికీ కూడా అటువంటి ప్రామిస్లు ఇచ్చారు. అలాంటి ప్రామిస్లు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రామిస్లు నెరవేర్చాలి అంటే ఈరోజు మరలా అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు రేపు ఫస్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలన్నా, లేదు శాలరీస్ ఇవ్వాలన్నా, లేదు ఫస్ట్ రోజే ఫంక్షన్స్ ఇవ్వాలన్నా ఆల్రెడీ 5,000 కోట్ల అప్పు కోసం వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో ఇదే అయితే రాష్ట్రం పాడైపోయింది, ఒక శ్రీలంక అయిపోయింది, ఒక వెనిజులా అయిపోయింది అని చేసినటువంటి కామెంట్లు ఈరోజు మళ్ళీ అప్పుల కోసం ఫస్ట్ మంతే వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా ఏంటంటే దేశంలో మనకు ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా నాకు తెలిసినంత వరకు ఒక 3-4 రాష్ట్రాలలోనే సర్ప్లస్ బడ్జెట్ ఉంది, అంటే మిగులు బడ్జెట్ ఉంది. అంటే దేశంలో చాలా రాష్ట్రాలలో ఈరోజు మనం లోటు బడ్జెట్తోనే నడుస్తున్న రాష్ట్రాలు. అంటే ఈరోజు ఏదో ప్రభుత్వం మారుతానే మనం సర్ప్లస్ బడ్జెట్లోకి రాలేము కదా. అంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రం అనేది లోటు బడ్జెట్లోనే ఉన్నాం మనం. అంటే లోటు బడ్జెట్ అంటే ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఖర్చుల కంటే మనకు రెవెన్యూ తక్కువగా ఉంది. అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం లోటు ఉంది. ఆ లోటును మనం బారోయింగ్స్ రూపంలో తెచ్చుకుంటాం. అంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఖచ్చితంగా అప్పులకు వెళ్తుంది. అప్పులను తెచ్చుకోవడంలో తప్పు లేదు. నేను గతంలో కూడా అదే చెప్పాను. అప్పులు ఒక నాయకుడు తెస్తే ఆయనను చూసి అప్పులు ఇస్తారని చెప్పడము, ఈయన అప్పులు తీసుకొని వస్తే ఈయన అప్పులు తెచ్చి పప్పుల బెల్ల లెక్క పంచుతున్నాడు అనేటువంటి మాటలు సరైనటువంటివి కాదు. అవి కేవలం ఒక రాజకీయ కోణంలో మాట్లాడేటువంటి మాటలు అని చెప్పి చాలా చర్చలలో నేను మీకు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. అంటే మనం ఒక ఫైనాన్షియల్ గ్రాడ్యుయేట్గా నాకు ఉండేటువంటి అవగాహనలో రాజకీయ అంశాలను ఒక రకంగా మాట్లాడచ్చు, లేదా ఆర్థిక అంశాలను ఒక రకంగా మాట్లాడచ్చు. కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు దాదాపు 6 నెలలు పూర్తి చేసుకుంది. ఇక్కడ కూడా ఈ రోజుకు వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం జరిగింది. రేపు మంగళవారం జరగబోయేటువంటి ఆర్బీఐ ఇంటెండ్లో కూడా మన దేశంలోని దాదాపు 10-15 రాష్ట్రాలు 17,000 కోట్లకు ఇంటెండ్ వెళ్ళడం జరిగింది. అంటే అప్పు కోసం వెళ్ళడం జరిగింది. అంటే ఇదంతా ఒక రొటీన్ ప్రాసెస్. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అప్పులకు వెళ్తున్నారు అంటే అది చాలా తప్పు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యమంత్రులు, చాలా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అప్పులపైన ఆధారపడాల్సిందే, బారోస్ మీద ఆధారపడాల్సిందే. సో ఆ ప్రక్రియలో జరుగుతుంది. ఈరోజు ఏంటంటే వాళ్ళు గతంలో వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఛానళ్ళ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి వేదికల మీద వాళ్ళు అప్పులు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మోర్ ఓవర్ అప్పులు తెచ్చి పంచుతున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. వీళ్ళు రేపు ఏం మాట్లాడచ్చు, మేము అప్పులు తెచ్చి పంచడం లేదు, మేము అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తాము, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ఒక వాదన వాళ్ళు రేపు తెర మీదకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఈ రోజు అంటే రేపు కమింగ్ మంత్ లేదా నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పులే మనకు అప్పులపైనే ఆధారపడాల్సినటువంటి ఆస్కారం పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదు. సంపద ఈ రోజు సంపద క్రియేట్ కాదు. ఈ రోజు రెవెన్యూ అనేది జనరేట్ కాదు. ఏదైనా రాష్ట్రంలో ఒక రెవెన్యూ క్రియేట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాల, ప్రజల కొనుగోలు శక్తి పెరగాల. ఇవన్నీ ఒక రోజులో జరగవు కదా. కాబట్టి సంపద సృష్టికి టైం పడుతుంది. అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సంపద సృష్టి ఒక రోజులో జరగదు. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. కాబట్టి ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాళ్ళకు ఉండేటువంటి ఏకైక మార్గం బారోయింగ్స్. సో బారోయింగ్స్కు వెళ్ళాల్సిందే, అందులో పెద్ద అతిశయక్తి లేదు. వాళ్ళు వెళ్ళరని కూడా మనం అనుకోలేము. ఖచ్చితంగా ఉండేటువంటి మార్గం అదే, ఆ మార్గాన్ని ఉపయోగించుకుంటారు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలను రేపు నెక్స్ట్ మంత్ నుంచి నెరవేరుస్తారా, లేకుంటే మాకు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి 5 ఏళ్ల లోపు మేము మాకున్నటువంటి ప్రయారిటీస్లో మేము అమలు చేస్తామని చెప్తారా అనేది ఇక్కడ ఛాలెంజ్.